ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఏ విటమిన్ ప్రాబ్లం వస్తే ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి, బట్ ఏ విటమిన్ మన బాడీలోకి రావాలి అంటే ఏం చేయాలి? ఐసైట్కి విటమిన్ సేనండి, స్కిన్కి విటమిన్ సేనండి, హెయిర్కి విటమిన్ సే. సో ఈ మూడిటికి విటమిన్స్ గనక లోపం ఉంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వరకు సూర్యుని చూసే అవకాశం లేదు. పొద్దున మార్నింగ్ ఇంట్లో నుంచి వస్తారు, డైరెక్ట్ ఆఫీస్లో కూర్చుంటారు. ఆఫీస్లో వేసి సాఫ్ట్వేర్ ఎక్కువ పిల్లలు, ఏ చదువుకునే పిల్లలు కూడా డి విటమిన్ అయితే రాదు. వాళ్ళు ఏం చేయాలి ఇటువంటిప్పుడు? ఒకటి ఎంతో కొంత టైం వీలు తీసుకొని మార్నింగ్ సన్ ఏదైతే ఫ్రెష్గా ఉంటుందో ఆ టైంలో బయట ఎంతో కొంత టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయాలి. మనం తినే పదార్థాల ద్వారా తీసుకోవాలి. ఈ రెండే మార్గాలు. ఒకటి నేచర్లోంచి తీసుకోవాలి, ఇందాక మీకు నేను చెప్పాను. వెజిటేరియన్స్కి ముఖ్యంగా B12 లోపం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ప్రోటీన్ ఫుడ్ తక్కువ తింటారు, ఎగ్స్ తినరు, తర్వాత చికెన్ మటన్ తినరు. కాబట్టి మీట్లో ఎంత ప్రోటీన్ ఉంటుందో చిక్ పీస్లో కూడా మనకి శనగల్లో అంతే ప్రోటీన్ ఉంటుంది. సో వెజిటేబుల్ దాంట్లో కూడా ఉంటాయి, కాకపోతే మీరు అన్నట్టు లిమిటేషన్స్ ఉండొచ్చు అంతే, తక్కువ. సో లీఫీ వెజిటేబుల్స్ ఈజ్ ద బెస్ట్ అనమాట. ఇప్పుడున్న లోకంలో అందరికీ ఫుడ్ మీద చాలా కాన్షియస్గా ఉన్నారు. గతంలో అయితే ఏది పడితే అది తినేవాళ్ళు, జంక్ ఫుడ్ తినేవాళ్ళు, స్ట్రీట్ ఫుడ్ మీద ఎక్కువ దృష్టి పెట్టేవాళ్ళు. బట్ కొంతమంది అయితే ఏం ఫుడ్ తింటున్నాం, ఆ ఫుడ్లో కార్బోస్ ఎంత ఉన్నాయి, అన్నీ మెజర్మెంట్స్ వేసుకుని కొలతలు వేసుకుని తింటున్నారు. బట్ ఇవన్నీ తింటున్నా కూడా ఒక పక్కనేమో అసలు ఏ విటమిన్ దేనికి పనిచేస్తుంది, ఏ విటమిన్ లోపం వస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని మాత్రం ఫుల్గా అయితే క్లారిటీ లేదు. అయితే కార్బోస్ని అవాయిడ్ చేస్తున్నారు, జిమ్కి వెళ్ళే వాళ్ళు చాలా తింటున్నారు, రకరకాలు తింటున్నారు అని. బట్ వాళ్ళు ఏమేమి మిస్ అవుతున్నారు ఏంటి అనేది చాలామంది ప్రాబ్లం వస్తుంది. కే విటమిన్ ప్రాబ్లం వస్తే ఏమొస్తుంది, డి విటమిన్ ప్రాబ్లం వస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, అది రావడానికి ఎటువంటి తీసుకోవాలి. అలాగే B12 ముఖ్యంగా వచ్చేది వెజిటేరియన్స్కి B12 ప్రాబ్లం వస్తుంది. దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చాలామందికి తెలియదు. రెగ్యులర్గా మంచి ఫుడ్ తింటున్నాము, ఈరోజు హెల్దీ ఫుడ్ తింటున్నాం అనుకుంటున్నారు. కానీ బట్ వాటిల్లో B12 ఉందా లేదా అనేది మాత్రం గమనించట్లేదు. దాని గురించి మనతో చెప్పడానికి మోటివేషనల్ స్పీకర్, ఇన్ఫ్లుయెన్సర్, అలాగే ఆస్ట్రాలజర్, ప్రొడ్యూసర్ హరిత గోగినేని గారు ఉన్నారు. హాయ్ మ్యామ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేమైతే హెల్దీ ఫుడ్ తీసుకుంటాం, మంచి ఫుడ్ తీసుకుంటాం, అంత రాగులు, సజ్జలు, గ్రెయిన్స్ అన్నీ తీసుకుంటాం. బట్ వాటిల్లో కొన్ని విటమిన్స్ లాస్ అవుతూ ఉంటాం. బట్ వైట్ రైస్ ఉంది, వైట్ రైస్లో కార్బోస్ ఎక్కువ ఉన్నాయని అది తగ్గిస్తున్నాం. బట్ వాటి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. బాడీలోకి ఎంత కార్బోస్ వెళ్ళాలి ఏంటి అనేది మెజర్మెంట్స్ ఉండవు. రెగ్యులర్గా వాళ్ళెవరో డైటీషియన్ చెప్తారు వైట్ రైస్ మానేయండి అంటే మానేస్తున్నాం లిటరల్గా. దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది తెలియదు. ఒక క్రమ పద్ధతిలో అయితే డైట్ లేదు. బట్ అక్కడ అది పక్కన పెడితే ఏ విటమిన్ లోపం వస్తే, ముఖ్యంగా ఏ విటమిన్ ప్రాబ్లం వస్తే ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి, బట్ ఏ విటమిన్ మన బాడీలోకి రావాలి అంటే ఏం చేయాలి? తప్పకుండా. బేసికల్గా నేను సర్టిఫైడ్ డైటీషియన్ ఆర్ మేబీ డాక్టర్ని కాకపోయినా మొదటి నుంచి కూడా నేను డైట్ మీద చాలా స్టడీస్ చేసేసి ఉన్నాను. కాబట్టి ఆ నాలెడ్జ్తో నేను ఎప్పుడు కూడా నలుగురికి డైట్ గురించి ఎప్పుడు పంచుకుంటూ ఉంటాను. ఎందుకు అంటే మన శరీరం మొత్తం నడిచేది మనం తినే పదార్థాల మీద, మనం ఉన్న వాతావరణంలో ఉన్న శక్తి మీదే నడుస్తుంది. కాబట్టి మనం లోపలికి ఏం పంపిస్తున్నాం అనేది చాలా ముఖ్యమైన విషయం. మనం ఎప్పుడు కూడా నోరుకే ప్రాధాన్యత ఇస్తున్నాం. అదేం తినాలనుకుంటే అదే మనం పెడుతున్నాం, కానీ మన శరీరానికి ఏం కావాలో కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. ఓకే, మనకి మనసుని, నోరుని, శరీరాన్ని అన్నిటినీ తృప్తిపరిచేలాగా ప్లాన్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. కాబట్టి కొంత సమయం లేదా కొంత ఫుడ్ ఏదైతే ఉందో ప్రతి దినం కూడా మన శరీరానికి కావాల్సింది ఇచ్చి మిగతాది మనసు ఏం తినాలనిపిస్తే దానికి ఇచ్చుకోవచ్చు. సో శరీరానికి బేసికల్గా చాలా రకాలు కావాలి. అంటే విటమిన్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, మినరల్స్ కావాలి, ఇట్లాగా రకరకాలు కావాల్సి వస్తుంది. డెఫినెట్గా మనకి శరీరంలో కొన్ని ఏదైతే తక్కువైనప్పుడు దానికి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కామన్గా ఉంటుంది. మనకి తెలిసి తెలియక తినే పదార్థాల్లో కూడా మనకు కావాల్సిన వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఇప్పుడు ఫస్ట్ మన విటమిన్స్ చూసుకుంటే మనకి ఏ, తర్వాత బిలో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉన్నాయి. B1, 2, 3, 6, 12 ఇలాగ 9 ఇలాగ డిఫరెంట్ బిలో ఉన్నాయి. తర్వాత C, D, K, దాని ముందు E, K, ఇవి మనకి ప్రధానంగా ఉండే విటమిన్స్ అనమాట. సో ఇవి మనం తినే రోజువారీ పదార్థాల్లోంచే మనకు వస్తాయి. ఇవి చాలా కష్టమైన వాటి కాదు. ఇవి చూసుకుంటే మీరు మెజారిటీ కూడా లీఫీ వెజిటేబుల్స్ నుంచి, తర్వాత మిల్క్ నుంచి, మిల్క్ ప్రొడక్ట్స్ అంటే యోగర్ట్ కానీ వాటి సబ్ ప్రొడక్ట్స్ నుంచి కానీ, ఎగ్స్ నుంచి కానీ, అంటే నాన్ వెజ్ తినే వాళ్ళైతే మీట్ నుంచి కానీ, ఫిష్ నుంచి కానీ, నట్స్ నుంచి కానీ, సీడ్స్ నుంచి కానీ, ఇట్లాగా ఈ విటమిన్స్ అన్ని పదార్థాలు ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ విటమిన్స్ అన్నీ కూడా మన శరీరంలోకి వెళ్తాయి. అంతేకాకుండా కొన్ని ఫ్రూట్స్, ఇప్పుడు విటమిన్ C తీసుకుంటే పుల్లని పదార్థాలలో ఎక్కువ,
ఈవెన్ యాపిల్లో కూడా మనకి సి ఎక్కువ ఉంటుంది, అది పుల్లని కాకపోయినా కూడా. సో అట్లాగా మనకి మేజర్గా అయితే అందరికీ గుర్తుండేది సి అంటే ఏంటంటే పుల్లని ఫ్రూట్స్లో ఉంటుంది. కాబట్టి ఇలాగా మనకంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మిల్క్ ప్రొడక్ట్స్, కొన్ని మీట్ ప్రొడక్ట్స్లో ఆ నట్స్, సీడ్స్, వీటిలన్నిటిలో కూడా మనకి రకరకాల విటమిన్స్, మినరల్స్ అనేది లభిస్తాయి అన్నమాట. విటమిన్స్ కనుక లోపం ఉంటే డెఫినెట్గా మన శరీరం మీద అది ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్లు ఈ అంటే చాలా రకాలు వచ్చేసాయి నాగేశ్వరరావు గారు. అంటే ఎలా అయిపోయిందంటే ఇది తినాలి, అది తినకూడదు. మీరు చూస్తే, మీరు నెట్లో కనుక చూస్తే ప్రతి పదార్థం తినకూడదు అని ఉంటుంది. ఈవెన్ వాటర్ కూడా తాగకూడదు అనే వాళ్ళు ఉంటారు, ఎక్కువ తాగకూడదు అని ఉంటారు. సో ఇది ఎట్లా ఉంటుంది అంటే పాపం చూసే వాళ్ళకి కూడా అయోమయంగా ఉంటుంది, ఏం తినాలి ఏం తినకూడదు అని కూడా అయోమయంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఏం చేస్తారు చెప్పనా, అన్నీ వదిలేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జంక్ ఫుడ్ తింటారు ఏ గోల లేకుండా. సో కాబట్టి ఏ పద్ధతి ఫాలో అవుతున్నాం అనేది పక్కన పెట్టేసేసి మనం రోజు తినే వాటిల్లో ఈ విటమిన్స్ సంబంధించిన అన్నీ కూడా కొంచెం 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 ఉండేలాగా చూసుకుంటే మిగతా ఫుడ్ ఎలా ఉన్నా కూడా ఓకే, ఏదైనా మితంగా తిన్నంత వరకు ఓకే. హరిత గారు, కామనర్కి దీంట్లో కే విటమిన్ ఉందా, దీంట్లో ఏ ఉందా, లేకపోతే B12 ఉందా, ఎలా తెలుస్తుంది వాడు? ఇలాగే గూగుల్ చేసి తినలేడు వాడు. అవును, ఇలాగే కొన్ని మనలాంటి తెలిసిన వాళ్ళు చెప్పే వీడియోస్ కానీ, మీరు చెప్పేటట్లు ఏదైనా గూగుల్ చేసే అవకాశం ఉన్న వాళ్ళకి గూగుల్ చేసేదానికి కానీ ఇట్లా చేసుకోవచ్చు. సరే, ఈరోజు మనం దాంట్లో కొన్ని టిప్స్ అయితే ఇద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాక అడిగినారు ఏమని, విటమిన్స్ లోపం వల్ల అవును డెఫినెట్గా జరుగుతుంది. విటమిన్స్ చాలా ముఖ్యం, వెయిట్లకి చాలా ముఖ్యం. అంటే ఐసైట్కి విటమిన్సేనండి, స్కిన్కి విటమిన్సేనండి, హెయిర్కి విటమిన్సే. సో ఈ మూడిటికి విటమిన్స్ ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. తర్వాత ఈవెన్ కొన్ని విటమిన్ లోపం వల్ల లేదా మినరల్స్ లోపం వల్ల బాడీ వెయిట్ కూడా అవుతుంది. ఇప్పుడు అయోడిన్ ఉంది, అది ఎక్సెసివ్గా తీసుకున్నా కూడా ప్రమాదమే. వెయిట్ పుటాన్ అవుతారు. సో ఇట్లా చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు కాల్షియం బోన్స్కి. సో ఇట్లాగా మనకి ఏంటి అంటే రకరకాలు కూడా మన శరీరం మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. విటమిన్ డి, ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఇప్పుడు చాలామంది విచిత్రం ఏంటంటే ఒకప్పుడు వేరే దేశాల్లో అంటే చల్లని ప్రదేశాల్లో విటమిన్ డి లోపం ఎక్కువ ఉండేది. సో మీరు ఫారెన్లో వాళ్ళు విటమిన్ డి మిల్క్ అని అమ్ముతారు స్పెషల్గా. ఎందుకు, వాళ్ళకి సన్ రైజ్ ఉండదు, ఎక్కువ సన్ ఉండరు కాబట్టి వాళ్ళకి విటమిన్ డి రాదు కాబట్టి వాళ్ళు విటమిన్ డి పాలు తాగుతారు. మన భారతదేశంలో ఒకప్పుడు విటమిన్ డి లోపం ఉండేది కాదు, బట్ కానీ ఇప్పుడు విటమిన్ డి లోపం కూడా చాలా ఉంది ఇక్కడ. ఎందుకు అంటే బయట తిరిగే తక్కువ అయిపోయింది, దానివల్ల కూడా విటమిన్ డి లోపం ఎక్కువ ఉంది. నాకు ఇక్కడ ఒకటి ఉంది, చిన్నపిల్లల దగ్గర నుంచి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వరకు, ఇక్కడ ఉండే ఎంప్లాయీస్ వరకు కూడా సూర్యుని చూసే అవకాశం లేదు. పొద్దున మార్నింగ్ ఇంట్లో నుంచి వస్తారు, డైరెక్ట్ ఆఫీస్లో కూర్చుంటారు, ఆఫీస్లో ఏసీ. సాఫ్ట్వేర్ ఎక్కువ పిల్లలు, ఏ చదువుకునే పిల్లలు కూడా ఒక 5వ తరగతి చదువుకునే పిల్లల దగ్గర నుంచి వాళ్ళు ఏసీ బస్సులు, ఏసీ క్లాసులు, లేకపోతే మామూలు క్లాసులు, వాళ్ళు కూడా సన్ చూసే అవకాశం లేదు. వాళ్ళకి అదృష్టం ఏంటంటే ప్రేయర్ ఒకటి పెడతారు 8:30కి, అదొక్కటే ఉపయోగపడుతుంది. ఆ ప్రేయర్ కూడా మిస్ కొట్టేస్తే ఆ సన్ కూడా లైట్ చూస్తారు తప్ప డి విటమిన్ అయితే రాదు. వాళ్ళు ఏం చేయాలి ఇటువంటిప్పుడు? ఒకటి, ఎంతో కొంత టైం వీలు తీసుకొని మార్నింగ్ సన్ ఏదైతే ఫ్రెష్గా ఉంటుందో ఆ టైంలో బయట ఎంతో కొంత టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయాలి. లేదు వృత్తి వ్యాపారాల వల్ల కానీ ఈ చదువులు కాలేజెస్ వల్ల కానీ అవ్వదు అనుకున్నప్పుడు మనం తినే పదార్థాల ద్వారా తీసుకోవాలి. ఈ 2 మార్గాలు. ఒకటి నేచర్లోంచి తీసుకోవాలి, ఇందాక మీకు నేను చెప్పాను తినే పదార్థాలు నేచర్, ఈ 2 కూడా మనకి అన్నీ ఇస్తాయి. సో నేచర్లోంచి కొన్ని వస్తాయి, తినే పదార్థాల నుంచి అన్నీ వస్తాయి. సో కాబట్టి ఒకవేళ నేచర్లో మనం టైం కనుక ఎక్కువ స్పెండ్ చేయలేనప్పుడు తినే పదార్థాల్లో అన్నా సరే తీసుకోవాలి. సో మీరు ఇందాక అన్నట్టు కార్బోహైడ్రేట్స్, నేను ఏమన్నా అంటే ప్రతిదీ కొంచెం కొంచెంగా తీసుకున్నంత వరకు ఏది నష్టం లేదు. షుగర్స్ అయినా, కార్బోహైడ్రేట్స్ అయినా, ఈ విటమిన్స్ అయినా, మినరల్స్ ఏదైనా లిమిట్గా తీసుకోవాలి, అతిగా ఏది తీసుకోకూడదు. దానివల్లే సమస్యలు వస్తాయి అన్నమాట. ఫ్యాట్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇవి కూడా లిమిట్గా ఎప్పుడన్నా ఒక చీట్ డే పెట్టుకొని వారంలో కానీ 2 వారాలకో నెలకు చీట్ డే పెట్టుకొని లిమిట్గా తీసుకున్నంత వరకు సమస్యలు రావండి. ఏదైనా అతిగా తిన్నప్పుడే మనకి సమస్యలు వస్తాయి. అది మంచిదైనా చెడుదైనా కూడా అతిగా తినకూడదు. ఓకే, నాకు ఒక డౌట్ ఉంది. విటమిన్ B12 వల్ల చాలా నరాల బలహీనత కానీ ఆరోగ్య సమస్యలు, ఆర్థోకు సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వెజిటేరియన్స్కి ముఖ్యంగా B12 లోపం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ప్రోటీన్ ఫుడ్ తక్కువ తింటారు, ఎగ్స్ తినరు, తర్వాత చికెన్ మటన్ తినరు, కాబట్టి B12 లోపం ఎక్కువగా అవకాశం ఉంటుంది. కూరగాయల్లో కానీ పండ్లలో కానీ B12 చాలా తక్కువగా గ్రామ్స్లో చాలా తక్కువగా ఉంటుంది. ఏం చేయాలి? B12 వెజిటేరియన్స్ చికెన్ మటన్ తినలేరు, బట్ వాళ్ళకి B12 రావాలంటే ఏం చేయాలి? లేదండి, ఎవరు చెప్పారు వెజిటేబుల్లో ఉంటుందని? స్పినాచ్ కానీ చిక్ పీస్ కానీ వీటిల్లో మనకి ప్రోటీన్, మీరు నాకు ప్రోటీన్ అన్నారు చూసారా, మీట్లో ఎంత ప్రోటీన్ ఉంటుందో చిక్ పీస్లో కూడా మనకి శనగల్లో అంతే ప్రోటీన్ ఉంటుంది.
సో వెజిటేబుల్ దాంట్లో కూడా ఉంటాయి, కాకపోతే మీరు అన్నట్టు లిమిటేషన్స్ ఉండొచ్చు అంతే. తక్కువ స్పినాచ్లో మనకి B12 ఐరన్ అధిక మోతాదులో లభిస్తుంది మనకి. సో లీఫీ వెజిటేబుల్స్ ఈజ్ ద బెస్ట్ అనమాట. సో మనం ఏం చేయాలంటే మనం ప్రతిదినం తినే దాంట్లో ఇంతకుముందు కూడా నేను చెప్పాను, మిల్క్ ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవాలి కంపల్సరిగా. మిల్క్ అండ్ కర్డ్ మస్ట్ అండ్ షుడ్గా ఎవ్రీడే మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 బ్రెడ్ ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవాలి. బ్రెడ్ అంటే మిల్క్ బ్రెడ్ కాదు, వీట్ బ్రెడ్ కానీ మల్టీగ్రెయిన్ బ్రెడ్ కానీ యాడ్ చేసుకోవాలి. మైదా వద్దు, మ్యాక్సిమం కూడా మైదాని అవాయిడ్ చేయండి. సో మీకు మల్టీగ్రెయిన్ బ్రెడ్లో కూడా మీకు B12 దొరుకుతుంది, సీడ్స్లో దొరుకుతుంది. సో సీడ్స్ కంపల్సరీగా యాడ్ చేసుకోండి, నట్స్ కంపల్సరీగా యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత లీఫీ వెజిటేబుల్ ఏదో ఒకటి, లీఫీ వెజిటేబుల్ అంటే ఆకుకూర పప్పు కానీ, ఆకుకూరతో జస్ట్ కూర కానీ, ఫ్రై కానీ ఏదో ఒకటి ఆకుకూర యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత ఎగ్ తినే వాళ్ళైతే ఎగ్ కూడా కంపల్సరీగా ఎవ్రీడే తినండి. అది కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ డేలో తినడానికి ట్రై చేయండి. ప్రోటీన్ ఎప్పుడు కూడా ఫస్ట్ హాఫ్ మొదటి అంటే మనకి దినం స్టార్ట్ అయిన తర్వాత మొదట్లో, ఎందుకంటే అరాయించుకోవాలి ప్రోటీన్ కాబట్టి మొదటి భాగంలో తినేస్తే మనకి అదే దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ డే 1 లోపు తినేయాలి. మీకు డైటీషియన్స్ జిమ్ చేసే వాళ్ళు మన ట్రైనర్స్ అందరూ అవే చెప్తారు. సో మార్నింగ్ ఎంత ప్రోటీన్ తీసుకుంటే అంత మంచిది. అది వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది, శరీరానికి కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది, స్ట్రెంగ్తన్ అవుతుంది. సో కాబట్టి కంపల్సరిగా ఎగ్ ఒకవేళ తినే అలవాటు ఉంటే ఫస్ట్ హాఫ్లో తినేసేసేయాలి. సో దాని తర్వాత ఒకవేళ మీట్ అలవాటు ఉన్న వాళ్ళకైతే కనుక ఫిష్ కానీ చికెన్ మాత్రమే ప్రిఫర్ చేయండి. మిగతా వాటిల్లో అంత మనకేమీ బెనిఫిట్ ఎక్కువేమి ఉండవు. కాబట్టి చికెన్ కూడా మీరు ఫ్రెష్ తింటున్నారా, ఫ్రోజన్ తింటున్నారా అనే దాన్ని బట్టి దాంట్లో ఏముంటాయి అనేది ఉంటుంది. మళ్ళీ అది కూడా చూసుకోవాలి. మనం అవి తెచ్చుకునే పద్ధతులు, మనం వాడే పద్ధతులు కూడా చాలా ముఖ్యం. ఫ్రిడ్జ్లో పడేసి ఉంచడం వల్ల కూడా అవి ఫ్రెష్గా ఉంటాయేమో తప్ప దాంట్లో ఉన్న కొంత శక్తి కోల్పోతుంది. కాబట్టి అది కూడా చూసుకోవాలి. సో దాని తర్వాత ఇప్పుడు చెప్పాం కదా, మీట్లో ఫిష్, చికెన్ ఈ 2 కూడా మనకి ప్రోటీన్స్ కానీ కొన్ని మనకి బలమైనవి దొరికేదానికి అవకాశం ఉంది. సో దాని తర్వాత ఫ్రూట్స్, సో కంపల్సరిగా డైలీ ఏదో ఒక ఫ్రూట్ కన్జ్యూమ్ చేయండి. బనానా కానీ యాపిల్ కానీ ఉండేలాగా మాత్రం చూసుకోండి. ఈ 2 కూడా చాలా మంచిది. 3వది గోవా. ఈ 3 కూడా ద బెస్ట్ ఫ్రూట్స్ అనమాట. సో మనకి రకరకాల విటమిన్స్ దాంట్లో దొరుకుతుంది. అండ్ 2వది ఏంటి అంటే ఇంకొకటి ఏంటంటే మనకి ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఆవకాడో. దాని యాక్చువల్గా ఫ్రూట్ అంటాం, చూస్తానికి వెజిటేబుల్ లాగా ఉంటుంది ఆవకాడో. దాంతో కూడా చక్కగా మనం కొన్ని పేస్ట్ చేసుకొని మనం బ్రెడ్ మీద పెట్టుకొని తినొచ్చు అనమాట. అది కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది అనమాట. ఫ్యాట్, హెల్దీ ఫ్యాట్ ఉంటుంది. మళ్ళీ మనం విటమిన్స్, మినరల్స్ వీటితో పాటు హెల్దీ ఫ్యాట్ కూడా తీసుకోవాలి కంపల్సరీగా. మన శరీరానికి ఇవన్నీ కావాల్సిందే. సో కాబట్టి ఫ్రూట్స్ కూడా కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. సో వెజిటేబుల్స్ ఇందాక మనం ఓన్లీ లీఫీ వెజిటేబుల్ యాడ్ చేసాం. ఇప్పుడు మిగతా వెజిటేబుల్స్ ఏదైతే మనకి కొన్ని ముఖ్యమైన వెజిటేబుల్స్ ఉన్నాయో లైక్ క్యారెట్, కంపల్సరీగా క్యారెట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే క్యారెట్లో అందరూ చెప్తుంటారు క్యారెట్ ఐస్ కంటే విటమిన్ ఏ ఉంటుంది దాంట్లో. సో అట్లాగా క్యారెట్స్ కానీ, బీట్రూట్స్ కానీ, ఈవెన్ బంగాళదుంపలు కూడా మంచిదేనండి. ఎనీథింగ్ మితంగా తింటే ఏదైనా ప్రాబ్లం లేదు. అంతే. సో మితంగా తినాలి, ఏది కూడా అమితంగా తినొద్దు అంతే. సో అలాగా మామూలు ఫ్రూట్స్. సో ఇవన్నీ కూడా. అండ్ ఇంకొకటి ఇందాక చెప్పే కదా హెల్దీ ఫ్యాట్ అండ్ ఆయిల్ కూడా. అంటే ఆయిల్ వాడతారా, గీ వాడతారా, సమ్ ఆయిల్స్ కూడా వాడాలి. సో ఈ 10 రకాలు ఇవన్నీ కూడా ఎవ్రీడే మన డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.